అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు అని ఖచ్చితంగా భక్తుడు తెలియచేస్తున్నాడు. అయితే మనం ఏం అన్యాయం చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు, మనం చాలా మంచివాళ్ళమని మన మనసు చెప్తూ ఉంటుంది. మన ఆలోచనలలో మనం చాలా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటూ పొరపడుతూ ఉన్నాం. ఈ అన్యాయస్తులు ఎవరు? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు తెలియచేస్తున్న ఈ అనుభవాలు చూసినట్లయితే జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, ఆడంగితనము కలవారైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను, ఇలాంటి వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపరు. ఈ దేవునికి సన్నిధికి వెళుతూ అనేకమైన ఈ చెడ్డ కార్యములు చేస్తూనే వీళ్ళు కూడా మేము చాలా మంచివాళ్ళం అనుకునే పరిస్థితులు, తమను తాము మోసం చేసుకునే పరిస్థితులే దేవుని ప్రజలలో ఉన్నాయి కనుకనే ఈ లేఖనము వ్రాయబడింది. గత కాలంలో మీలో చాలామంది అలాంటి వారే, కానీ ఇప్పుడైతే మీరు యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ఆత్మలోనూ కడుగుబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా జీవిస్తున్నారు అని మనకు ధైర్యాన్ని, ఆత్మ సంబంధమైన నిరీక్షణను కలుగు చేయనట్లుగా ఈ లేఖనములు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా వచ్చాడు కనుక దేవుని యొక్క ఆత్మ వలన, అనగా దేవుని పరిశుద్ధ లేఖనముల వలన మనము ఎప్పటికప్పుడు యోచన చేసుకొని మనసులో మార్పు చేసుకొని, అంతేకాకుండా పరిశుద్ధాత్మను తండ్రి అనుగ్రహించుట ద్వారా క్రీస్తు వలె జీవించుటకు, నీతిని అనుసరించి వారిగా బ్రతుకుటకు మరి మన యొక్క బ్రతుకులను తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు కనుక ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన వాటిని, ఘనమైన వాటిని, మహిమ కలిగిన వాటిని వెతుకుతూ దినదినము ముందుకు వెళ్ళాలి. గతించిన దినాల్లో మన యొక్క దౌర్భాగ్యపు స్థితిని, దాని అంతటినీ తలంచుకొని ప్రభువు కొరకు, ఆయన మన జీవితాల్లో చేసిన ఎంత గొప్ప రక్షణ కొరకు ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా విశ్వాసముతో ఈ లేఖనాలను హృదయములో మరి భద్రపరుచుకొని పరలోకము కొరకు సాగిపోవాలి.